యూనిఫామ్, ఆ యూనిఫామ్లో ఉన్నాడు ఏకలవ్యుడు. ఎంతకని ఆయన పేదవాడు కాదు, హిరణ్యధర్మ మహారాజు కుమారుడు. ఆయనకి విలువిద్య నేర్చుకున్నాడు, తండ్రి నేర్పడం ఏమిటి? తండ్రి చాలా నేర్పాడు. గిరిజనులకు మనం నేర్పేది ఏమిటంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి విలువిద్య. ఈయన వచ్చి ఏమిటంటే దివ్యాస్త్రాలు అడిగాడు. దివ్యాస్త్రాలు అందరికీ చెప్పకూడదు. 6వ తరగతి పిల్లాడికి ఆటం బాంబు ఇస్తే 6 నెలల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చి ఆయన హెడ్ మాస్టర్ మీద వేసేస్తాడు. దివ్యాస్త్రాలు అందరికీ నేర్పేయకూడదండి. సైనిక రహస్యాలు అందరికీ చెప్పరండి. అలా ఎలా చెబుతారండి? సైనిక రహస్యాలు ఎవరికి తెలియవండి, చెప్పకూడదు. అలాగా ప్రమాదం అది. ఇవాళ సామాజిక మాధ్యమాలు వచ్చాక, గూగుల్ టేక్ ఇటువంటి వచ్చాక, చాట్ జీపీటీ వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఇబ్బంది అది. అంటే సైనిక రహస్యాలు అతి గూఢమైన రహస్యాలు. అప్పుడైనా ఉంది వ్యవస్థ అని చెప్పరు ఎవరికి. అందుకని ఆయన తగిన వేషం అలాగే ఉన్నాడు. అలాగే మాణిక్య భూషా సమాజంబు కలిగి కన్నప్ప వాళ్ళు కిరాతులే కదా, ఏకలవ్యుడు కులమే కదా వారిది కూడా. అందుకే